హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు తులసి వైబ్స్. పరులకు కీడు తలుచుట మనస్సు చేసిన పాపము, పరులను పరుషవాక్యములు పలుకుట నోరు చేసిన పాపము, పరుల ధనాన్ని అపహరించుట చేతులు చేసిన పాపము, స్వార్థపరుల వద్దకు తిరుగుట కాళ్ళు చేసిన పాపము, పరుల నింద వినుట చెవులు చేసిన పాపము. ఈ విధంగా పాపపుణ్యాల గురించి ఏవో చిన్న వాక్యమైతే చెప్పానండి. మొన్న మేము ఊరు వెళ్ళాం కదా, ఆ వెళ్ళేటప్పుడు నాకు ఉర్లీ బౌల్ తీసుకోవాలని చాలా రోజుల నుంచి ఉందండి. అంటే టెర్రకోటా టైప్ అనమాట, మట్టిది. పోయినసారి అంతకుముందు తీసుకుంటే నేను అదేంటంటే మా ఎదురుగా వాళ్ళు వచ్చారనమాట క్వార్టర్స్కి కొత్తగా. వాళ్ళు షిఫ్టింగ్ చేసుకునేప్పుడు ఏదో ఐటము దాని మీద పడి, అంటే బయటని పెట్టాను నేను, మనకి గుమ్మం ఎంట్రన్స్లో. ఇలాంటిది పెద్దదనమాట. అది బ్రేక్ అయిపోతే తను ఏం చెప్పకుండా పక్కన పెట్టేసిందండి. అసలు అది నాది బ్రేక్ అయిపోయింది అనేది కూడా చెప్పకుండా పక్కన పెట్టేశారు. ఆ తర్వాత దానికి నేను సిమెంట్ అది వేశాను, కానీ నాకు అంత లుక్ అనిపించగా దాంట్లో వేరే ప్లాంట్ అది పెట్టేశానండి, మొక్క. అది చాలా రోజుల నుంచి నాకు తీసుకోవాలని ఉంది, కానీ ఇక్కడికి వెళ్తే దీపావళి అప్పటికి రెడీ చేస్తామండి. ఇప్పుడైతే వినాయకుడు బొమ్మలు అవి చేస్తున్నాము. ఎక్కువ వినాయకుడు బొమ్మలు, మనకి నవరాత్రులు వస్తున్నాయి కదా, అమ్మవారి బొమ్మలు ఇవన్నీ బయటే పెడతారేమోనండి వాళ్ళు. వర్షానికి అది పాడైపోయి కొంచెం వాటరింగ్ అవుతాయి కదా కారి, వాటిలన్నిటికీ ఇప్పుడైతే వాళ్ళు షేడ్స్, రంగులు ఇవన్నీ చిన్న చిన్న ఏవైనా రిపేర్స్ అవి ఉంటే అవి అయితే చేస్తున్నారు. సరే వెళ్ళాను కదా అనేసి ఏదైనా నాకు యూజ్ అయ్యే ఐటమ్స్ ఉంటాయేమోనని ఒక్కసారి చూద్దామని వెళ్తున్నాను. ఇది వచ్చేసి మనకి విజయవాడ అవుట్స్కట్స్లో ఉంటుందండి. ఇవి మొత్తం లైన్గా ఉంటాయన్నమాట షాప్స్. కృష్ణుడు బొమ్మలైతే చాలా ఉంటాయండి. కృష్ణుడు చాలామంది ఎప్పుడూ కూడా సేల్స్ ఉంటాయన్నమాట. ఎప్పుడు ఏదో ఒక ఫంక్షన్కి అలా కొంటుంటారనమాట. కృష్ణుడి బొమ్మలైతే చాలా సైజులు ఉన్నాయి. నా దగ్గర ఆల్రెడీ 2 ఉన్నాయనేసి నేనైతే తీసుకోలేదు. తర్వాత మనకి కార్నర్ స్టాండ్స్, ఇవి కృష్ణుడిలోనే వేరే టైపు. ఇవి నేను పట్టుకున్నాను చూసారా, ఎలిఫెంట్స్ వచ్చినాయి 4 వైపులా. పైన వచ్చేసి ఇలా రౌండ్ బాల్ వచ్చిందండి. ఇది 1800 చెప్పారు. ఈ పెద్దది వచ్చేసి నేను ఇప్పుడు పట్టుకున్నది వచ్చి 3000 చెప్పారు. అవి కొంచెం మనం బ్రేక్ అయిందనుకోండి పొరపాటున, ఇంకా అసలు ఎందుకు పనికిరాదు అనేసి నేనైతే ఊరికే చూసేసి అలా వచ్చానండి. నేను యాక్చువల్గా వెళ్ళింది టెర్రకోటా అది ఉంటుంది కదా, ఉర్లీ బౌల్ కోసం. మొత్తం చూశానండి, ఒక్కటి కూడా లేదు. అవైతే నేను కలర్ వేసుకుందామని కూడా అడిగితే వాళ్ళు ఇప్పుడు అమ్మమండి దీపావళికి అన్నారు. రాధాకృష్ణులు, గోవుతో పాటు మనకి అన్ని బొమ్మలు ఉన్నాయండి. మీరాబాయి, అమ్మ, తల్లి, బిడ్డ, ఇలాగా మనకి లాఫింగ్ బుద్ధ పెద్దది, ఎలిఫెంట్స్ ఉన్నాయి, కార్నర్ టేబుల్స్ ఉన్నాయి. ఇలా రకరకాల బొమ్మలండి. అసలు ఎప్పుడు ఇంకా ఎక్కువగా వాళ్ళు కాన్సన్ట్రేషన్ ఏనుగులు, వినాయకుడు బొమ్మ మీద పెట్టారండి. ఇలా బయటకు వచ్చి చూస్తే కుక్కపిల్ల ఒకటి కార్ దగ్గరికి వచ్చేసి మేము ఆపామండి అవి చూద్దామని. వచ్చేసి చాలాసేపు ఆడుతూ ఉందండి. తర్వాత వచ్చి ఇంటికైతే వెళ్ళాము. ఈవినింగ్ టైము కాజు పకోడీ మాకు ఫేమస్ అండి, మా అత్తయ్య వాళ్ళ ఊర్లో. చాలా బాగుంటుందన్నమాట, నియర్ బై మై హౌస్. అక్కడైతే వేటపాలెంలో జీడిపప్పు బాగా దొరుకుతాయి కదా, వాళ్ళు అక్కడి నుంచి తెచ్చి వేస్తారట. కానీ ఎక్కువ క్వాంటిటీ కలిపారండి జీడిపప్పు, దానివల్ల ఏమో టేస్ట్ చాలా బాగుంది. శారీకి అయితే ఫాల్ ఎలా కుట్టుకోవాలో మీకు నేను నేర్పిస్తాను. అంటే ఆల్మోస్ట్ అందరికీ వచ్చులేండి, కొత్త వాళ్ళ కోసం, తెలియని వాళ్ళ కోసం. నేను ఎలా ఇంట్లో కట్టుకుంటాను, నేను ఏదైనా కూడా పట్టు శారీ కానీ అది ఇలా హ్యాండ్మేడే కుట్టుకుంటానండి. ఎక్కువ మనకి జారిపోతుంటాయి కదా సిల్కీ టైపు, ఏదన్నా స్పన్ క్లాత్ అలాంటివి మాత్రం జిగ్జాగ్ ఇస్తారనమాట. మనకి వాళ్ళు జిగ్జాగ్ చేసేస్తారనమాట మొత్తం. అది ఊరికే జిగ్జాగ్ చేసినందుకేనండి 100 రూపీస్ తీసుకుంటున్నారు మాకు. అది ఒకవైపు మనకి కట్టు చెంగు వైపు, పవిటి చెంగు వైపు కుచ్చులు ఇవి ఉంటాయి కదా, నీట్గా చేసేసి వచ్చినా కూడా కట్టు చెంగు వైపు ఫాల్స్ కుట్టిన దానికి 100 రూపీస్ అన్నమాట మా దగ్గర.
సరే ఇలా నేనైతే బయట ఇవ్వనండి, కొంచెం మా వారి హెల్ప్ పట్టేసుకొని ఇలా మా వారైతే ఒకవైపు పట్టుకోండి కొంచెం కట్ చేసుకుంటాను అంటే ఆయన కొంచెం హెల్ప్ చేస్తున్నారనమాట. రోజు ఇంకేంటంటే మనం ఇలా పట్టుకుంటే కొంచెం అటు ఇటు క్రాస్ పోతుందేమోనని కొంచెం చూసి ఇలా ఒక్క సెకండ్ అలాగ పట్టేసేసుకుంటే వెంటనే కట్ చేసేసుకోవచ్చండి. ఇది వరలక్ష్మి వ్రతం కోసం అనేసి నేను రెడీ చేసుకుంటున్నాను. ఆల్రెడీ ఇంకో శారీ రెడీ చేసుకున్నాను. ఇది వచ్చేసి ఒక శారీ అనమాట, మామిడి కాయ కలర్ అనమాట, మామిడాకో మామిడికాయో. తర్వాత పింక్ బార్డర్ వచ్చింది, చాలా బాగుందండి. బ్లౌజ్ వచ్చేసి పింక్ వచ్చిందనమాట. ఇది నాకు 1650 పడిందనమాట. ఇది మా అమ్మ ఇచ్చారండి తీసుకోమని, ఇలా తీసుకున్నానమాట. సరే ఎలాగో ఫెస్టివల్ వస్తుంది కదా, అమ్మవారికి అది పెట్టుకుందామనేసి పెట్టేసుకుంటున్నాను అనమాట. నేను సొంతంగా ఒక శారీ కొనుక్కున్నాను. ఇది కూడా శ్రావణ మాసంలోనే అమ్మిచ్చింది కూడా కట్టుకుంటాను. మిషన్ మీద అయితే ఇలాగా మామూలుగా మనం ఏ శారీ కుట్టుకుంటుంటే ఆ శారీ కలర్ దారమే వేసుకోవాలండి. మిషన్ కూడా ఇలాగా మనం ఇంట్లో నార్మల్ మిషన్ ఒకటి కొని పెట్టుకున్నామంటే ఈజీగా స్ట్రెచ్ చేసుకోవచ్చు. మనం చిన్న పిల్లలు ఉన్న వాళ్ళు, మనకి ఇవి ఉంటాయి కదండి పిల్లల డ్రాయర్లు కానీ, బనీన్లు, చొక్కాలు, ఇవి చాలా చినుగుతుంటాయి, వాళ్ళు ఆడుతుంటారు. మనకి ఇంట్లో కర్టన్లు కానీ, దిండు గలీబులు కానీ ఏవైనా కొంచెం చినిగితే మిషన్ దగ్గరికి తీసుకెళ్తే వందలు అడుగుతున్నారండి. పని పట్టుకొని మరి మనం ఆ మిషన్ వెంటనే వెళ్ళాలన్నా కూడా రిస్క్ ఎందుకు, ఖాళీ ఉన్నప్పుడు కొంచెం ఇంట్లో ఇలాగ నార్మల్ మిషన్ ఏదైనా, ఇప్పుడు హ్యాండ్ మేడ్ చిన్నవి కూడా టేబుల్ మీద పెట్టుకొని కుట్టుకునేవి, హ్యాండ్ తోటి తిప్పుకొని అవి కూడా వస్తున్నాయి. ఒక్కటి కొనుక్కుంటే మనకి ఇలా కుట్లు పోయినా ఇలాంటి చిన్న వాటికి పనికి వస్తుంది అనమాట. ప్రతి దానికి కూడా మిషన్ వెంట పెట్టడం కంటే మనం నేర్చుకున్నామనుకోండి, మంచి బ్లౌజులు రాకపోయినా కొంచెం కాస్ట్లీవి అవి బయట ఇచ్చుకున్నామంటే ఇలా డైలీ వేర్వి, ఫాల్స్, ఇలాంటి కుట్లు పోయినా కూడా లంగాలు ఇలా మనకి చిన్నవి కుట్టుకోవచ్చు. కొంచెం స్టార్టింగ్లో మాత్రం కట్టు చెంగు వైపు ఒక బెత్తెడు స్థలం అంటే ప్లేస్ వదిలేసి ఫాల్కి మనం ఫస్ట్ వచ్చేసి ఈ విధంగా స్ట్రైట్గా వాళ్ళు ఎట్లా దారంతో ఇస్తారండి, అలా దారంతో దానిపైనే కుట్టుకోవాలన్నమాట. మామూలుగా ఇటు సైడ్కి వచ్చేసేసి మనకి ఇలా గొలుసు కుట్టు టైప్లో ఉంటుంది కదా, అలా పెట్టేసేసుకొని ఇది మొత్తం ఇలా ఎండింగ్కి వచ్చేసిన తర్వాత ఇలా మడిచేసేసి కుట్టేసుకోవాలన్నమాట. ఫస్ట్ అయితే కింద వైపు కుట్టుకోవాలి. ఈ సైడ్ స్టార్టింగ్ వచ్చింది కదండి, ఈ విధంగా కుట్టుకోవాలన్నమాట. దారాలు అవి కనిపించకుండా కొంచెం లోపలికి పెట్టేసేసి పైన కూడా ఇలా స్టార్టింగ్ ఎలా కుట్టానో అలా కుట్టాలి. కింద వైపు వచ్చేసి మనకి కింద ఫాల్కి కింద పైన ఫాల్కి ఎలాగ దారంతో వాళ్ళు కుట్టేశారో అలా కుట్టుకోవాలి. సైడ్న పైన మాత్రం ఈ విధంగా కిందకి పోనిచ్చి సూది ఫాల్ మీద నుంచి లాగాలండి. శారీలో గుచ్చి ఇట్లా లాగేసి మళ్ళీ చూశారు కదా, ఇలా లాగితే ఆ విధంగా కుట్టొస్తుంది అనమాట. ఈ సైడ్ కుట్టంతా అదే అనమాట. ఇట్లాగా ఈ సైడ్ కుట్టాను కదా, అదే ఈ పైనవి కూడా మనం వేసుకోవాలి. చూశారు కదా, ఇలాగా దారం సూదిని కింద చీరలో నుంచి ఫాల్లోకి లాగాలి. ఈ విధంగా చీరలో గుచ్చి ఫాల్లోకి ఇలా లాగుతుంటే మనకి ఆ విధంగా కుట్టయితే వస్తుంది. శారీ కూడా నీట్గా ముడత రాకుండా చక్కగా ఉంటుంది. మనం ప్రతిసారి కూడా కొంచెం కుట్టిన తర్వాత మనం క్రాస్ ఏమన్నా అవుతుందా ఫాల్ అనేసి చూసుకోవాలన్నమాట. ఇలా డైలీ కుట్టుకుంటాం కాబట్టి మాకు కొంచెం తెలుస్తుంది అనమాట. డైలీ అంటే మాకు చీరలు ఉన్నప్పుడు కుడతాను, బయట వాళ్ళకి అలా కాదండి, నాకు ఇంట్లో వరకే కుట్టుకుంటాను. ఇలా రెండు వైపులా కుట్టిన తర్వాత మనకి ఎండింగ్ వచ్చేసి చూసారా ఎలా చక్కగా వచ్చేసిందో. మనకి కొంచెం కూడా ఇది ఉండదండి, అది శారీ ముడతలు అవి కొంచెం ఉంటాయన్నమాట. ఫాల్ మాత్రం ఇలా నీట్గా కుట్టుకుంటే మనకు కట్టుకున్నప్పుడు చాలా బాగుంటుంది. సంవత్సరాలైనా కూడా అండి స్ట్రాంగ్గా ఉంటుందన్నమాట ఇది ఈ కుట్టు. చూసారా
ఇది వచ్చి నేను పింక్ కలర్ వేసుకున్నాను దారం, ఎందుకంటే పింక్ కలర్ ఫాల్ కాబట్టి మనకి శారీ కుట్టేటప్పుడు గ్రీన్ కాబట్టి కట్టు చెంగు గ్రీన్ కలర్ వేసుకున్నాను. రెండు వైపులా కుట్టిన తర్వాత ఈ ఎండింగ్ వచ్చేసి ఇలా లోపలికి మడిచేసి దాన్ని కూడా మనం ఈ పై వైపు ఎలా కుట్టామో అలాగా ఇది కూడా స్టిచ్ చేసేసుకోవాలన్నమాట. ఇది చాలా ఈజీ అండి. ఒక 10 నిమిషాలు 15 నిమిషాలు కాన్సన్ట్రేషన్ చేసుకొని కుట్టుకుంటే మనకి 100 రూపాయలు మనం మిగిల్చుకున్నట్లు అనమాట. ఇంకా సిటీస్లో ఎంత కాస్ట్ ఉందో కానీ మాకైతే ఇలానే ఉందండి. 100 రూపీస్. 5 ఇయర్స్ బ్యాక్ కూడా 100 తీసుకున్నారు. బయట నేను ఒకసారి చేయిస్తే 50 అబోవ్ ఏదో ఇంత తీసుకున్నారండి. ఇలా అయితే మనం ఇంట్లోనే కూర్చొని శారీస్ ఇట్లా కుట్టేసుకున్నాం అనుకోండి, మనకు ఒక పని అయిపోయినట్టు ఉంటుంది. ఈ జాకెట్ అంటే చిన్నది కదండి, హ్యాండ్ బ్యాగ్లో అయినా పెట్టుకొని మిషన్ దగ్గరికి వెళ్ళొచ్చు. చీర అనుకోండి పెద్ద సంచులు తీసుకొని తిరగాలన్నమాట. చీర ఫాల్స్ అది కుట్టుకున్న తర్వాత మడతేసి పెట్టుకున్న. ఇది వచ్చి బ్లౌజ్ అయితే బయట ఇద్దామనేసి ఆ పక్కన పెట్టుకున్నానండి. కొంచెం కాస్ట్లీ అయితే బయట ఇస్తాను. టమాటా పచ్చడి, దోశ చేశానండి నైట్ డిన్నర్కి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, థ్యాంక్ యూ ఫర్ వాల్యుబుల్ టైం. హ్యావ్ ఏ సేఫ్ డే. బాయ్.